అందరికి నమస్తే. మనతో మన స్టూడియోలో ఏసీసీ నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు కూడా. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం అండి. సో సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ప్రమాణాలు చేసిందో అందులో ఒకటే తులం బంగారం. ఈ తులం బంగారం గురించి కూడా అప్డేట్ అయితే ఇచ్చింది. తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీని గురించి వివరించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసే క్రమంలోనే ముందుకెళ్తున్నాం. ఇవ్వని హామీలు కూడా కొన్ని ఎప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలు, మంచి ఆలోచనలతోటి ఈ తెలంగాణ దేశంలోనే కాదు అగ్రగామిగా నిలబడాలని, ఈ హైదరాబాద్ నగరం మహానగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉండే నగరాల్లో ఒకటి కావాలని అహర్నిశలు సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మరియు అందరూ కష్టపడుతున్నారు. మీరు చూస్తున్నారు. అందులో భాగం తులం బంగారం అప్పుడు ఇచ్చిన హామీ. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. మొదట వివాహం ఉండాలి, ఆదాయం పల్లెటూరులో అయితే 1.5 lakh, సిటీలో అయితే 2 lakhs per annum ఉండాలి. కొన్ని ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తొందరలోనే ప్రకటిస్తారు. మీరు వాటికి అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. కాబట్టి మహిళలందరూ ఆల్రెడీ ఉచిత బస్సులో తిరుగుతున్నారు. 500 రూపాయల గ్యాసు, ఇంకా రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు మళ్ళీ తులం బంగారం. రెడీగా ఉండండి. ఈ పథకం వచ్చిన వెంటనే అప్లై చేసుకొని మీరు లబ్ధి పొందండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు. చూశారు కదా. ప్రస్తుతం తులం బంగారం 1,50,000 పైనే ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఎవరైతే వధూవరులు ఉంటారో వాళ్ళకి కొన్ని కండిషన్స్తో ఈ పథకాన్ని తీసుకురాబోతుంది. ఎవరైతే అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకొని దీన్ని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.